బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురంలో 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గొల్లప్రోలు కొత్త కాలనీకి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే అక్కడ 3 గర్భిణీ స్త్రీలు తీవ్ర అవస్థలు పడుతున్నారట. గర్భిణీలని శుద్ధగడ్డ వాగు దాటించే ప్రయత్నం అధికారులు చేశారు. ప్రజల రాకపోకలకి ఫైబర్ బోట్లను ఏర్పాటు చేశారు. మీరు చూస్తున్న విజువల్స్ లో ఏకంగా ఒక గర్భిణీ మహిళని లైఫ్ జాకెట్ తొడిగి ఫైబర్ బోట్లను ఏర్పాటు చేసి ఆ రాకపోకలు నిలిచిపోయినటువంటి ఆ ప్రాంతం నుంచి బయటికి తరలించే విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ సర్కిల్లో కనబడుతున్నటువంటి ఆ బోట్లోనే ఆ మహిళల్ని 3 కూడా యువతల వైపుగా రోడ్డు దాటించే ప్రయత్నం చేశారు. శుద్ధగడ్డ వాగుని దాటించే ప్రయత్నం చేశారు. అయితే గొల్లప్రోలుకి పూర్తిగా రాకపోకలు బంద్ అయినట్టు తెలుస్తోంది. లైవ్లో నుంచి అక్కడ సంఘటన అంటే అక్కడ గొల్లప్రోలు సంఘటనా స్థలం నుంచి ఎక్కడైతే వాగు ఉప్పొంగుతుందో ఆ ప్రాంతం నుంచి మా ప్రతినిధి ప్రకాష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రకాష్, సో ప్రజెంట్ అక్కడ ఎటువంటి విధంగా రాకపోకలు కొనసాగుతున్నాయి? ఎమర్జెన్సీ టైంలో ఎటువంటి రాకపోకలకి వెసులుబాటు కల్పించారు అధికారులు? మనోజ్, గత 3 రోజుల నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా వ్యాప్తంగా కూడా మొత్తం అంతా కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. అలాగే ఓ పక్కన గోదావరి ఉగ్రరూపం దాలుస్తుంది. కానీ ఇంకా వర్షాలు అయితే ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఓ పక్కన వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు కొత్త కాలనీకి వెళ్ళేటువంటి దారి ఏదైతే ఉందో శుద్ధగడ్డ వాగు అయితే గత 3 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలకైతే శుద్ధగడ్డ వాగు అయితే పొంగి ప్రవహిస్తుంది. ఆ యొక్క పొంగి ప్రవహించిన నేపథ్యంలో కాలనీ నివాసులకైతే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఉటావుటిన ఏదైతే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అక్కడ కాలనీలో ఉన్నటువంటి 2000 మంది పైగా ఉన్నటువంటి వాళ్ళకైతే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయాలని పక్కన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆర్డీఓ అధికారులు కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఉండే ఎన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే శుద్ధగడ్డ వాగునైతే గతంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం ఇక్కడ అన్ని కూడా చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మన ప్రధానంగా బ్రిడ్జి నిర్మాణం కూడా చేపట్టారు. కానీ అది వర్షాల కారణంగా కూడా మధ్యలోనే ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నిన్న సరిగ్గా పక్కన వర్షం అయితే ఎడతెరిపిలేని వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క కొత్త కాలనీలో ఉన్నటువంటి 3 గర్భిణీలనైతే కూడా ఇదే శుద్ధగడ్డ వాగు దాటేందుకు కూడా అధికారులు యుద్ధ ప్రాతిపదికన అయితే వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి సురక్షిత ప్రాంతానికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. నిన్న అధికారులు ఐసీడీఎస్ అధికారులతో పాటు అలాగే రెవెన్యూ ఫైర్ సిబ్బంది కూడా అందరూ కూడా ఇక్కడ చేరుకుని బోటు సహాయంతో ఇక్కడ ఈ యొక్క ఏదైతే మనం ఇప్పుడు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి శుద్ధగడ్డ వాగునే నిన్న ఇదే వాగు నుంచి అయితే వాళ్ళంతా కూడా ఏరు దాటించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రధానంగా 3 కూడా వాళ్ళకైతే నెలలో నిండుతున్న నేపథ్యంలోనే ఒక పక్కన ఐసీడీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తీసుకుని వదిలి వాళ్ళైతే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అనంతరం వాళ్ళ కుటుంబ ఎవరైతే బంధువుల ఇంటికి కూడా కొంతమందిని అంతా ఇంకా టైం ఉన్న నేపథ్యంలోనూ వాళ్ళ బంధువుల ఇంటికి కూడా పంపించడం కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఏదైతే ఐసీడీఎస్ సంబంధించినటువంటి ఇక్కడ అంగన్వాడీకి సంబంధించిన వాళ్ళ ఏఎన్ఎంలు ఉన్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, నిన్న ఎంతమందిని ఇక్కడ సురక్షిత ప్రాంతాలు తీసుకెళ్లారు? ముఖ్యంగా గర్భిణీలు ఈ యొక్క ఏరు దాటి తీసుకెళ్లారు కదా, ఎంతమంది తీసుకెళ్లారు? 2 ప్రెగ్నెంట్స్ని తీసుకెళ్లారండి, ఒక పోస్ట్ నాటల్ని తీసుకెళ్లారు. బోట్ పెట్టి తీసుకెళ్ళడం జరిగిందండి. వాళ్ళకి డెలివరీ డేట్ దగ్గరగా ఉండడంతో ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తాయని చెప్పేసి వాళ్ళని తరలించడం జరిగిందండి నిన్న. అలాగే మేము మెడికల్ క్యాంప్ కూడా లోపల కండక్ట్ చేస్తున్నామండి. ఎవరెవరు సమక్షంలో ఇక్కడ తీసుకుని వెళ్ళడం జరిగిందండి? మెడికల్ ఆఫీసర్ అండి, పిఎస్సి మెడికల్ ఆఫీసర్ గారి డాక్టర్ గారి సమక్షంలో, అలాగే ఐసిడిఎస్ వాళ్ళ అధికారుల సమక్షంలో తీసుకెళ్ళడం జరిగిందండి. ఏఎన్ఎంస్ ఆశాస్ అందరూ ఉండి దగ్గరుండి తరలించడం జరిగింది. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్లారండి? వాళ్ళని అంటే ఎక్కడ తీసుకెళ్ళడం జరిగింది? వాళ్ళని ముందు హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఇంకా డెలివరీకి డేట్ లేదు అన్న వాళ్ళని వాళ్ళ బంధువుల ఇంటికి తరలించడం జరిగిందండి. ఇంకా ఎవరెవరు ఉన్నారంటే మీకు ముందుగా చెప్పుకొస్తారు కదా, అంటే ఇంకా నెల నిండిన వాళ్ళు కానీ వాళ్ళ హెల్త్ ఇబ్బందులు కానీ ఉన్న వాళ్ళు ఇంకా ముందుగా ఎవరైనా చెప్పడం జరుగుతుందా? అక్కడ ఎటువంటి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు లోపల? లోపల ఎమర్జెన్సీ మెడిసిన్ అంతా ఉందండి. అదే జ్వరాల్లో ఫీవర్స్ అవి వస్తాయి కదండి, వరదలకి వర్షాలకి ఫీవర్స్ అవి ఎక్కువగా వస్తాయి కాబట్టి దానికి సంబంధించి ఏదన్నా మెడికల్ ఎమర్జెన్సీ దానికి సంబంధించి అన్ని మందులు ఏర్పాటు చేయడం జరిగింది. లోపల అందరూ కూడా తీసుకుంటున్నారండి మెడిసిన్ వచ్చి.
2 డేస్ నుంచి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు కూడా కండక్ట్ చేస్తున్నామండి. ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందండి వర్షాలు చెప్పుకొస్తున్నారు అంటే ఎటువంటి ఇంకా మెడికల్ క్యాంప్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉందన్నారు? నాకైతే ఈ రోజు కాకుండా 2 డేస్ ఇంకా కంటిన్యూ చేయమని చెప్పారండి. ఇంకా వర్షం పెరిగితే ఇంకా కంటిన్యూ చేస్తామని, తగ్గే వరకు కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ముగ్గురు గర్భిణీలు కూడా ఎలా ఉందంటున్నారు ఇప్పుడు పరిస్థితి? అంటే వాళ్ళకి వాళ్ళకి ఆరోగ్య పరీక్షలన్నీ కూడా చేశారు, తీసుకువెళ్ళండి. నేను వర్షాన్ని కూడా సైతం లెక్క చేయకుండా ఈ యొక్క ఏరు దాటించారు మొత్తం. అవునండి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అయితే ఏం లేవండి, బాగా నార్మల్గానే ఉన్నారు. కానీ ప్రెగ్నెంట్స్ కదా, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియక ముందు జాగ్రత్తగా తరలించడం జరిగిందండి. మనోజ్ పరిస్థితి అంటే వాళ్ళనైతే ఎట్టి పరిస్థితుల్లోన అర్ధరాత్రి సమయంలో కానీ ఏదన్నా రాత్రి సమయంలో ఏదైనా ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే వాళ్ళనైతే ఇక్కడ ఏరి దాటించి ఏదైతే శుద్ధగడ్డ వాగు దాటించి వాళ్ళంతా కూడా అక్కడికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అలా అయితే పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇంకా నెలలో నిండగా నేపథ్యంలోనే వాళ్ళనైతే 2-3 రోజులు ఇంకా వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎమర్జెన్సీ అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళి అక్కడైతే వైద్య పరిస్థితులు అందిస్తున్నామని ఇక్కడ హెల్త్ సంబంధించినటువంటి ఆశా వర్కర్లు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆ స్థానికులు కూడా అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు. అలాగే నిన్న నుంచి కూడా ఉన్న నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూడొచ్చు చెరువులను కూడా తలపిస్తున్నాయి. ఇక్కడ శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలోనే పంట పొలాలు కూడా, పచ్చని పంట పొలాలు కూడా ఏ విధంగా ఇక్కడ ఆ చెరువులను తలపిస్తుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా మొన్నటి వరకు కూడా పచ్చని పంట పొలాలు, ఒక పక్కన ఏదైతే ఆ వరి నాట్లు కూడా వేశారు, మొత్తం అన్ని వరి నాట్లు వేసిన నేపథ్యంలో మొత్తం అన్ని కూడా ఈ శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహించడం, ఈ యొక్క గొల్లపోలు కాలనీలో ఈ యొక్క వరద నీరు చేరడం నేపథ్యంలోనే మొత్తం పక్కన శుద్ధగడ్డ వాగుతో ప్రజలు దాదాపుగా కాలనీకి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో మొత్తం ఇక్కడ మహిళలు కూడా చూడొచ్చు. ఇక్కడ భారీ ఎత్తున అక్కడికి వస్తున్నటువంటి మహిళలు చూడొచ్చు. అక్కడ రోడ్డు మునిగిపోయింది. రోడ్డు మునిగిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇటుగా వచ్చి మళ్ళీ ఇటుగానే వాళ్ళంతా వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుందో మనకు ప్రధానంగా చెప్పొచ్చు. మనం చూడొచ్చు. అంటే ఇలా గత కొన్నాళ్ళ నుంచి కూడా శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవహించిన ప్రతిసారి కూడా ఇదే ఇబ్బందులు అయితే తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితుల నేపథ్యంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనం మరో పక్కన బ్రిడ్జి నిర్మాణం చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా చూడవచ్చు. ఆయన గతంలో ఇదే ప్రాంతానికి రావడం, ఈ బ్రిడ్జి నిర్మాణం వెంటనే 2 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి కాలనీ వాసులకైతే యుద్ధ ప్రాతిపదికన అయితే చేస్తున్నటువంటి దృశ్యాలు. పక్కన వర్షాలు ఎడతెరిపిలేని వర్షాలు రావడంతోనే మొత్తం నిర్మాణ పనులు అయితే ప్రస్తుతం నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇక రాకపోకలకైతే తీవ్ర అంతరాయం అయితే ఏర్పడింది. మనం చూడొచ్చు. ఈ యొక్క కాలనీ వాసులు అయితే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఆర్టీవీలో మీకు ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అటుగా వెళ్ళవలసినటువంటి ఉద్యోగులు, ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి ఆశా వర్కర్లు అందరూ కూడా ఈ కాలువ పొంగి ప్రవహించడంతో రోడ్డుపై నుంచి అయితే నీరు ప్రవహిస్తుంది. మహిళలందరూ కూడా ఇటుగా అక్కడికి వెళ్ళాలన్నా సరే ఇదే మార్గం అయితే వెళ్ళాలి. అందరూ కూడా ఇటువంటి ఇబ్బందులు, అంటే కేవలం నిత్యావసర సరుకులు తెచ్చుకోవాలన్నా వాళ్ళందరూ కూడా ఇదే ప్రాంతంలో వెళ్ళవలసిన పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం. ఇది ఉధృతంగా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఇంకా 2-3 రోజులు వర్షాలు అధికంగా ఉంటే మాత్రం ఇక్కడ మరింత పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా, నిత్యావసర సౌకర్యాలతో పాటు మంచినీటి సౌకర్యం కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన అయితే ఇక్కడ అందిస్తున్నటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా కనపడుతుంది. మనోజ్, ప్రకాష్, అక్కడ కొంతమంది ఉన్నటువంటి స్థానికులు కూడా ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఇటువంటి విధంగా అక్కడ కాలువపై ఉప్పొంగి వారితో కొంత ఇబ్బందులు తలెత్తున్న నేపథ్యంలో సో వారు ఏం చెప్తున్నారు, ఎన్నిసార్లు ప్రభుత్వ అధికారులని ఈ రకంగా శుద్ధి చేయమని కోరారు, లేకపోతే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయమనో, లేకపోతే ఈ రకంగా వరద రాకుండా నిలిపిమని చెప్పి ఎన్నిసార్లు ప్రయత్నం చేశారు, కొంతమంది స్థానికులతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అది జూమ్ వేసుకైతే వాళ్ళు వస్తున్నారట. ప్రకాష్, ఒక్కసారి స్థానికులతో మాట్లాడించండి. అక్కడ కొంతమంది పని చేస్తున్నట్టుగా ఉన్నారు, వారితో మాట్లాడించండి. వస్తారా మెల్లగా? సో ప్రస్తుతానికి పిఠాపురంలో 3 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో గొల్లప్రోలు కొత్త కాలనీకి సంబంధించి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. దాంట్లో ఉన్నటువంటి 3 గర్భిణీ స్త్రీలని ఫైబర్ బోట్ సహాయంతో అక్కడ నుండి కొంతమంది అధికారులు వారిని బయటికి తీసుకురాగలిగారు. ఆ విజువల్స్ మనం ఆర్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నాము. సో ఆశా వర్కర్లు అక్కడికి చేరుకున్నారు, సహాయక సిబ్బంది అక్కడికి చేరుకొని ఆ మహిళల్ని అక్కడ నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం, గర్భిణీ స్త్రీలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఫైబర్ బోట్లు అక్కడికి చేరుకున్నాయి. సో ఏదేమైనా పూర్తిగా అక్కడ రోడ్డు పూర్తిగా మునిగిపోయింది, వాగు ఉప్పొంగుతోంది. శుద్ధగడ్డ వాగు ఉప్పొంగడంతోనే
అక్కడ రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గర్భిణీ స్త్రీలు ఎప్పుడు ఏ టైంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో తెలియదు. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ముందుగా వారిని ఆ వాగు దాటించారు, వేరే ఒక సురక్షిత ప్రాంతానికి తరలించారు. మన విజువల్లో చూడొచ్చు, ఒక్కోసారి ఒక్కో గర్భిణీ స్త్రీని అలా బయటికి తీసుకొచ్చి సేఫ్గా వేరే ఒక ప్రాంతానికి తరలించిన విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రస్తుతానికి అక్కడ చాలా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. కొంతమంది ఆశా వర్కర్లు కూడా మనతో మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. సో వారు మాట్లాడినప్పుడు కూడా ప్రతిసారి ఇటువంటి సిచ్యువేషన్ ఉంటుంది, హెల్త్ మెడికల్ ఎమర్జెన్సీ ఉన్న వారందరినీ కూడా మేము ఈ రకంగా బయటకు తీసుకొస్తున్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ ఆ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్, కొంతమంది స్థానికులతో అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేయండి, వారు ఏం చెప్తున్నారో మాట్లాడండి. ఎస్ మనోజ్, అంటే ఇక్కడ మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం గత కొన్నాళ్ళ నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఎడతెరిపి లేని వర్షాలు అయితే గత 3 రోజులుగా ఈ యొక్క కాలనీ వాసులు అయితే పలు ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇప్పుడైతే ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? మేమైతే పిల్లల గురించి స్కూల్కి మేము వెళ్ళడానికి చాలా ఇబ్బంది అండి. మాకు మంచినీళ్ళకి అయితే నీళ్లు పోస్తున్నారండి, మరి మగవాళ్ళు బయటికి వెళ్ళి రావాలి కదండి, దాని గురించి ఇబ్బంది పడుతున్నాం. మాకు బిజ్జియే పూర్తి చేయాలండి. మేము అంతగా ఎక్కువ కోరుకునేది ఏం లేదు. వెళ్ళడానికి అసలు దారి లేదండి మగవాళ్ళు బయటకు వెళ్ళడానికి. మెయిన్ పిల్లలు స్కూల్ పోతుందండి. ఇప్పుడు ఈ రోజు వెళ్ళలేదండి. 10th క్లాస్ కదండి బాబుకి, 10th క్లాస్ ఇబ్బంది అయిపోద్దండి. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో ఇబ్బంది పెడతారు సార్. మేము పవన్ కళ్యాణ్ గారిని కోరుకునేది ఒకటే బిజ్జి గురించి అండి. మాకు రోడ్ రేస్ బిజ్జి వేసి పెడితే చాలండి, అంతకు ఎక్కువ ఏం కోరుకోం. అంటే గతంలో మరి ఇక్కడ ఎటువంటి బ్రిడ్జి లేదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బ్రిడ్జి మొదలెట్టారా? పవన్ కళ్యాణ్ గారు వచ్చాకనే బ్రిడ్జి మొదలెట్టారండి. మాకు ఆయన నీరుడు వచ్చి మా కష్టం చూసి మా బాధ అర్థం చేసుకుని బ్రిడ్జి మొదలెట్టారండి. అది పూర్తయిపోనండి, ఒక 2 నెలలు ఆగిపోవడం వల్ల పూర్తి అవ్వలేదండి. మా బాధ అదొకటే అండి. మేము అంతగా ఏం కోరుకోమండి. ఆయన్ని ముఖ్యమంత్రి గారిని అన్నా చంద్రబాబు నాయుడు గారిని కోరుకున్నా అదొకటే అండి. లోపల అసలు కాలనీ మునిగిపోయిందండి, లోపల దారి లేదండి. పాములతో నీళ్ళతోటి చాలా బాధలు పడుతున్నాం చిన్నపిల్లలతోటి. మేము పావుల వల్ల వీటి వల్ల ఇబ్బంది పడుతున్నాం. రోడ్డు వేసి మాకు బిజ్జి వేసి పెడితే పిల్లలకు బాధ ఉండదండి. మగవాళ్ళు బయటికి వెళ్ళి రావడానికి చేయడానికి అవుద్ది. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే లోపల మరి మెడికల్ క్యాంప్ అటువంటి ఏమైనా ఏర్పాటు చేశారా? చేశారండి, నర్సులు వచ్చారండి. పాపం నీళ్ళు వస్తున్న వాళ్ళు ప్రెగ్నెన్సీని పడవ మీద తీసుకెళ్లారండి నిన్న. వాళ్ళ గురించి చాలా బాగా చేశారండి, మాకు అది సంతోషం అండి. ముగ్గురండి, ముగ్గురు ఉన్నారు, వాళ్ళని తీసుకెళ్లారండి. నిన్న పెళ్లి కూతురు బియ్యం చల్లాన్ని కూడా నిచ్చిన వేసుకుని నిచ్చిన మీద నుంచి వచ్చిందండి. 4 వచ్చారండి. పెళ్లి కొడుకు ముగ్గురు వెళ్ళారండి, పడవ మీద తీసుకెళ్లారండి. వాళ్ళని నర్సులు వచ్చి ఇక్కడ క్యాంప్ ఉన్నారండి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? అలా నిత్యావసర సౌకర్యాలు ఏమన్నా తెచ్చుకోవాలన్నా, ఉప్పు పప్పు ఇలాంటివన్నీ కూడా తెచ్చుకోవడానికి అవి కూడా ఏమి లేవండి. నీరు రావడం వల్ల అసలు తినడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. వాటర్ లేదు, గ్యాస్ బండి అయిపోయినా ఏమి లేదండి. గ్యాస్ బండి లేదు, గ్యాస్ బండి అయిపోయినా తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉందండి. మరి అధికారులు ఏమన్నా మరి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు, అంటే లోపల నిత్యావసర సరుకులు చెప్తున్నారు. మరి ఏం లేదండి, మరి ఏమి చేసినట్టు ఏమి లేదండి. మరి అదే నిత్యావసర సరుకులు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ఏం చేయలేదండి. ఏమేమి లేదండి మాకు. ఆ నీళ్ళు మాత్రం ఇవాళ నుంచి నీళ్ళు ఇస్తున్నారు అంతే, మంచిలు. ఇంకా వాడుకునే నీళ్ళు ఎత్తనే లేదండి. కుళాయిలు అసలు వస్తనే లేదు. 6 నెలలు పెట్టించి కుళాయిలు వస్తలేదు. మరి మహిళలు ఎలా, అంటే మగవాళ్ళు అయితే ఇటు దాటి వెళ్తారు, మహిళలు మరి ఎలా వెళ్తారు? మరి అలా ఉండదండి, దారి లేక మరి ఇది పద్ధతి అండి. మరి దారి లేదండి, ఆడవాళ్ళు వెళ్ళడానికి దారి లేదు, మగవాళ్ళు ఏదో తెచ్చుకుంటున్నారు అంతే అండి. అంతే, ఇంకేమీ లేదండి. కరెంట్ గట్ట ఉంటుందా మీకు? కరెంట్ ఉంటుందండి, కరెంట్ ఉంటుందండి. స్కూల్కి వెళ్ళలేదమ్మా? వెళ్ళలేదండి. ఎందుకు వెళ్ళలేదు? దారి లేదండి. దారి లేదండి. ఎంతమంది మానేశారు? కాలనీ వాళ్ళు అందరూ మానేశారండి. అందరూ మానేశారు. 8th అండి. మొత్తం స్కూల్కి అన్ని స్కూల్ అంటే ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్ మొత్తం అందరూ కూడా మానేశారు. అందరూ మానేశారండి. ఎన్ని రోజులు మానేస్తారు మరి? ఈ కాలం తగ్గే వరకు మానేస్తారా? అంటే నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? వరదల వల్ల. బాబు నువ్వు స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? నీరు దారి లేని వల్ల. దారి లేకపోవడం వల్ల. ఏం కోరుకున్నా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతావు? విద్య బేగా పూర్తయిపోవాలి. అంతా బాగానే ఉందా లోపల? నీరు వల్ల స్కూల్కి వెళ్ళలేదండి, అందుకనే వెళ్ళలేదు. బ్రిడ్జ్ బేగా పూర్తయిపోవాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నాను.
చెప్పించారండి పెళ్లికి మాకు వాళ్ళని ఎలా తీసుకొచ్చి ఇది ఆ పరిస్థితి ఇక్కడ అంతా కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఏదైతే ఒక వివాహం శుభకార్యం జరిగింది, ఈ నేపథ్యంలోనే పెళ్లి కూతురు కూడా ఇదే బ్రిడ్జి దాటి వచ్చిందని చెప్పేసి ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, నిన్న మీ ఇంట్లో పెళ్లి అయిందండి కదా? అయిందండి. ఏమి నరకం చూసామండి బాబు, ఎలా చేసామండి, ఎలా వెళ్ళామండి, అలా వెళ్ళాం. మాకు అయ్యోమయం అయిపోయిందండి. ఎలా తీసుకొచ్చారు? తీసుకురాలేదండి, అక్కడ వదిలేసామండి. తీసుకురాలేదండి, వాళ్ళు అక్కడ ఉండిపోయారు. మా పిల్లగారు ఇంటికాడ ఉండిపోయారండి. పెళ్లి కూతురు ఇది దాటి వచ్చిందండి కదా? మా పెళ్లి కూతురు కాదండి, అది ఇంకో పెళ్లి కూతురు అండి. వాళ్ళు వచ్చారు, మేము రాలేదండి. మా పిల్లగారు రేపు వస్తారండి. రేపు రమ్మన్నా, మరి రేపైనా నీరు తగ్గుతుందో తగ్గుతుందండి. మరి లోపల మీకు బాగాలేదండి అసలు, మాకు అసలు బాగాలేదండి లోపల. 3 రోజులే వెళ్ళండి. ఇప్పుడు మేము ఇద్దరు వస్తాం. 3 రోజులే వెళ్ళామండి, ఇద్దరు వస్తున్నాం. ఇప్పుడు వస్తున్నామండి, ఇద్దరు. మేము ఇద్దరు వాళ్ళందరం వదిలేసి అక్కడ మేము వస్తున్నామండి. మా మనవాళ్ళందరూ లేదు, తీసుకురాలేదు. అక్కడ వదిలేసారా? ఇది ఆ పరిస్థితి. అంటే నిన్న ఆ వివాహ శుభకార్యం జరిగింది. తమ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. కానీ ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నీరు వచ్చి శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళనంతా కూడా వదిలేశారన్నారు. ఒక శుభకార్యాలు కావచ్చు, అలాగే మొత్తం స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా మొత్తం అంతా కూడా మానేసి ఈ యొక్క ఏదైతే శుద్ధగడ్డ వాగు పొంగి ప్రవేశిస్తున్న నేపథ్యంలోనే వీళ్ళంతా కూడా ఇక్కడ దాటేందుకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటువంటి ఇబ్బందులు పడుతున్నామని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే సకాలంలో చేపడితే మాకైతే కష్టాలన్నీ కూడా గట్టెక్కుతాయని ఇక్కడ ఉన్నటువంటి ఆ గొల్లపోలుకు సంబంధించినటువంటి కొత్త కాలనీ వాసులందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏది ఏమైనా నిన్న గర్భిణీలందరూ కూడా సురక్షితంగా ముందుగస్తుగానే గర్భిణీలందరూ కూడా ముందస్తుగా ఆ ఏరు దాటించి ఏదైనా ఇంకా 3 రోజులు ఇంకా వర్షాలు ఎక్కువగా ఉంటాయనే నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా ఏరు దాటించి ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. అలాగే వివాహ శుభకార్యాలు వచ్చినటువంటి పెళ్లి కూతురు కూడా ఇదే వరద నీటిలో తిరిగి వచ్చామని కూడా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏదేమైనా ఈ కాలనీ వాసులు అయితే మంచినీటి సౌకర్యం మాత్రమే అందిస్తున్నారు. నిత్యావసర సరుకులు ఏమి కూడా మాకు అందించడం లేదు. కేవలం మగవారు మాత్రమే అవతలకి వెళ్ళి ఏమైనా కావాలన్నా అన్నీ కూడా తెస్తున్నారని కూడా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. మొత్తం పిల్లలు అయితే మాత్రం మొత్తం కొత్త కాలనీకి సంబంధించినటువంటి పిల్లలు అందరూ కూడా స్కూళ్ళు అందరూ కూడా వరదలు తగ్గే వరకు కూడా స్కూళ్ళు అందరూ కూడా మానేస్తారని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఎటువంటి ప్రమాదం జరిగినా సరే ఈ వరదలోనే కొట్టుకుపోయే అవసరం అయితే ప్రధానంగా ఉందని వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో ఈ యొక్క బ్రిడ్జి నిర్మాణం అయితే చేపట్టాలని కోరుతున్నారు. మనోజ్, థ్యాంక్ యూ ప్రకాష్. సో మొత్తం మీద పిఠాపురం 3 రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో గొల్లప్రోలులోని కొత్త కాలనీకి భారీగా వరద నీరు చేరింది. రాకపోకలు బంద్ అయ్యాయి. అక్కడి శుద్ధగడ్డ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కొంతమంది గర్భిణీ స్త్రీలని ఫైబర్ బోట్ల సహాయంతో బయటికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. సో రాకపోకలకు ఇబ్బంది అవడంతో పాటుగా పిల్లలంతా స్కూల్ మానేశారట. సో పవన్ కళ్యాణ్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఆ మహిళలంతా చెప్తున్నారు. సో ప్రస్తుతానికి కొంత పిఠాపురంలో కొత్త కాలనీకి సంబంధించి గొల్లప్రోలోని కొత్త కాలనీకి సంబంధించి వాసులంతా కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.